రైట్. అనాది నుంచి ఉన్న వాడైన యేసు ప్రభువు ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు నాగేశ్? వాక్యమై ఉన్నాడా? ఇంకా ఏమై ఉన్నాడు? అనాది నుంచి ఉన్నవాడైన యేసు ప్రభువు ఏమై ఉన్నాడు? మీరు పాఠాలు చూసారా? ఒకసారైనా చూడలేదా? చూసారా? ఆలోచిస్తున్నావా పుస్తకాలు మూసేసి? చూడాలి. చూసి వీలైతే వేరే వాళ్ళకి చెప్తేనే మనకు పడాలి గుర్తుంటాయి అనేసి కూడా నేను ఆ రోజు చెప్పాను. మీరు చూసి ఉండొచ్చు అనుకుంటున్నాను. చూడండి ఒకసారి, 1-2 సార్లు మీరు చూస్తే మనకే మేలవుతుంది, మీకే మేలవుతుంది. ఈరోజు మనము ఇంకో పాఠాన్ని ఆలోచన చేస్తాం. యెహోవా దేవుడు అనే విషయాన్ని యెహోవా దేవుడు ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనం. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానములకు ఈ దేశము ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా. పరలోకపు దేవుడు అన్నాడండి. పరలోకపు దేవుడైన యెహోవా అనే మాట ఉపయోగించారు ఇక్కడ. పరలోకపు దేవుడు అంటే పరలోకంలో ఉన్న అందరికీ దేవుడు అన్నమాట. పరలోకంలో ఉన్న అందరికీ దేవుడు. ఈయన పరలోకపు వాసులు ఉన్నారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. పరలోకమా, పరలోకపు నివాసులారా అదిగోండి. కాబట్టి పరలోకంలో వాసులు ఉన్నారు, నివాసులు ఉన్నారు, అందరికీ దేవుడు అనమాట. పరలోకానికి దేవుడు అంటే పరలోకంలో ఉన్న అందరికీ దేవుడు. ఈయన పరలోకానికి దేవుడు మొదటిగా. రెండవదిగా కీర్తన గ్రంథం 50వ కీర్తన 1వ వచనం. కీర్తన గ్రంథం 50వ కీర్తన 1వ వచనం. అదిగో ఈయన దేవాది దేవుడు అంటే దేవుళ్ళకే దేవుడు అనమాట. దేవుళ్ళకే దేవుడు. ఈయన దేవాది దేవుడు అంటే దేవుళ్ళకే దేవుడు, దేవాది దేవుడు అన్నాడు. అందుకే బైబిల్లో ఇది కూర్చోండి, యువతల పక్క కూర్చోండి. దేవుళ్ళకే దేవుడు. ఈయన పరలోకానికి దేవుడు, యెహోవా దేవుడు. రెండవదిగా దేవుళ్ళకే దేవుడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు. సృష్టికర్త అయిన దేవుడే. సమస్తానికి సృష్టికర్త అయిన, సమస్తానికి సృష్టికర్త. ఆదికాండం 14వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండం 14:23.
అబ్రాము ఆ, నేనే అబ్రాహామును ధర్మవంతునిగా చేసేదమని నీకు చెప్పుకున్నట్లు ఉమ్, ఒక నూరు పోగైనను చెప్పుల వారైనను ఉమ్, ఈ వాటిలో ఏదైనా తీసుకొని ఉమ్, ఆకాశమునకు భూమికి ఉమ్, సృష్టికర్తయును సర్వోన్నతుడును ఉమ్, దేవుడు నేను యెహోవా ఎదుట ఉమ్. నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అదిగో ఆకాశానికి భూమికి సమస్తానికి సృష్టికర్త ఆయన, సృష్టికర్త అయిన దేవుడు ఆయన, సృష్టికర్త అయిన దేవుడు, పరలోకానికి దేవుడు, దేవాది దేవుడు ఆయన, సృష్టికర్త అయిన దేవుడు. 4వదిగా ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 17:1. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. సర్వశక్తి గల దేవుడే, సర్వశక్తి గల దేవుడు ఆయన. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 54:5 అండి. పేజ్ నెంబర్ 615. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, మీకు విమోచకుడు, సర్వలోకములకు దేవుడు అని ఆయనకు పేరు. సర్వలోకానికి దేవుడు అన్నమాట ఆయన. సర్వలోకానికి దేవుడు అంటే అటు పరలోకానికి, భూలోకానికి, పాతాళ లోకానికి దేవుడు ఆయన. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సర్వలోకానికి దేవుడు అంట. సర్వలోకాల కంటే పరలోకానికి దేవుడే, భూలోకానికి దేవుడు ఆయనే, పాతాళలోకానికి కూడా దేవుడు ఆయనే, పాతాళలోకానికి కూడా దేవుడు ఆయనే. అలాగే 6వదిగా ఆయన అద్వితీయ దేవుడు. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. తిమోతి మొదటి పత్రిక 1:17. సకల యుగాల్లో రాజయ్యండి, అక్షయుడును అదృశ్యునగు అద్వితీయ దేవునికి అనడం. అదండి, అద్వితీయ దేవునికి, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవుడు ఆయన. 86వ కీర్తన 8వ వచనం కూడా చూడాలి ఒకసారి. 86వ కీర్తన 8వ వచనం. నీవు మహత్కార్యములు గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయగలవాడవు, నీవే అద్వితీయ దేవుడు. ఆయన అద్వితీయ దేవుడు. అద్వితీయ దేవుడు అంటే అర్థం ఏందనమాట? అద్వితీయ దేవుడు. అద్వితీయ దేవుడు అంటే ఒకే ఒక దేవుడు. ఒకే ఒక్క దేవుడు అంటే ఆయనకు సాటి అయిన వాళ్ళు లేడు అనమాట. ఆయన సాటి లేడు. ఏ దేవుడు అనబడిన వారు ఎవరైనా ఆయనకు సాటి లేడు అనమాట. ఆయనే అద్వితీయ దేవుడు. ఈ అద్వితీయ దేవుడు ఎందులో అద్వితీయుడు అంటే రోమపత్రిక 16వ అధ్యాయము 25-27 వచనాలు చూడండి.
రోమాపత్రిక 16వ అధ్యాయం 25-27 వచనాల వరకు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు సమస్తమైన అన్యజనులు విశ్వాసానికి విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనం ద్వారా వారికి తెలబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారం గాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారం గాను మిమ్మును సిద్ధపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి. అద్వితీయ జ్ఞానవంతుడు అంటాడండి. అంటే ఎందులో అద్వితీయుడు అంటే ఆయన జ్ఞానంలో అద్వితీయుడు అన్నమాట. అద్వితీయ జ్ఞానవంతుడు అన్నాడు. జ్ఞానంలో అద్వితీయుడైన. రెండవదిగా తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. అద్వితీయుడు సర్వాధిపతి అన్నాడు. అంటే అధికారంలో అద్వితీయుడు అనమాట. జ్ఞానంలో అద్వితీయుడు, అధికారంలో అద్వితీయుడు ఆయన. యోధా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అద్వితీయ నాథుడు అన్నాడు. చూడండి, అద్వితీయ నాథులకు ప్రభు అయిన యేసు. అద్వితీయ నాథుడును అన్నాడా? అది కాదు. అద్వితీయ నాథుడును అంటే అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును అంటే ఇద్దరిని సంబోధిస్తున్నాడు అక్కడ. అది పరిస్థితి. అక్కడ 1:24 చూడండి యోధా పత్రికలో. యోధా కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అది కాదు ఆయన అద్వితీయ దేవునికి అన్నాడు. అద్వితీయ దేవుడు. కాబట్టి గ్రంథంలో భక్తులందరికీ దేవుడు అద్వితీయుడు అన్న సంగతి తెలుసు. అటు పాత నిబంధన భక్తులకు కానీ ఇటు క్రొత్త నిబంధన భక్తులకు కానీ యెహోవా దేవుడు అద్వితీయుడకు దేవుడు అన్నాడు. సాక్షాత్తు యేసు ప్రభు వారే ఏమంటాడంటే ఆయన అద్వితీయుడు అనే మాట ఉపయోగించారు. ఆయన అద్వితీయుడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. మార్కు సువార్త 12:26. వారు లేచెదరని వృద్ధులను కూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరపడుచున్నారని వారితో చెప్పాను. శాస్త్రులు ఒకడు వచ్చి వారు తలపించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చారని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. అద్వితీయ ప్రభు అంటే అద్వితీయ దేవుడు అని అర్థం. అద్వితీయ దేవుడు సాక్షాత్ యేసు ప్రభు వారే చెప్తున్నాడు. ఆయనకు సాటి అయిన దేవుడు ఇంకొక ఆయన లేడు నాయన అని చెప్తున్నాడు అనమాట. ఆయన అద్వితీయ దేవుడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్యదేవుడు అంటాడు. అద్వితీయ సత్యదేవుడు. అద్వితీయ సత్యదేవుడు ఆయన. జ్ఞానంలో అద్వితీయుడు, ఆధిపత్యంలో అద్వితీయుడు, పరిపాలన కొనసాగించుకున్న అద్వితీయుడు ఆయన. సత్యాన్ని అంటే ఇంకా మాట మార్చడం అనమాట అండి. ఆయన నోట కొంట మాట వచ్చింది అనుకోండి,
ఆరు నూరైనా 106 అయినా మాట మార్చే ప్రసక్తే లేదు. అలా దానిలో అద్వితీయం అన్నమాట. కన్యక గర్భవతి కుమారుని కనును అన్నాడా? అయితే అసలు ప్రపంచ చరిత్రలో పెళ్లి కాని వాళ్ళు పిల్లలు కనటం అనేది సాధ్యమా అసాధ్యమా రాజేష్ గారు? అసాధ్యం. ఆయన నోట్లో కొంత మాట వచ్చింది, జరిగే తీరింది. ఇంకా మాట మార్చే ప్రసక్తే లేదు. అయ్యో తొందరపడి మాట్లాడాను, నోరు జారాను, పొరపాటు అయింది, అది జరగదు అంటానికి లేదనమాట. ఆయన నోట్లో కొంత మాట వచ్చింది అనుకోండి, అది పాతాళమంత లోతైనను ఊర్ధ్వలోకమంత ఎత్తైనను, అది ఏదైనా సరే ఆయన నోట్లో కొంత మాట వస్తే మాట మార్చే ప్రసక్తి లేని సత్యదేవుడు అనమాట అండి. అలాంటి దేవుడు అనమాట. అబ్రహాం నీ కుమారుడు పుడతానని చెప్పేశాడు కదా, చెప్పాడా? చెప్పాడు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 90 సంవత్సరాలు. ముస్లింకి ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు. ఆయనకేమో 99 సంవత్సరాలు. ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఆమెకి స్త్రీ ధర్మం ఆగిపోయింది, శరీరం అంతా ముడకబడిపోయింది. వైద్య చరిత్రలో స్త్రీ ధర్మం ఆగిపోయిన వాళ్ళకి పిల్లల పుట్టడం అనేది అసాధ్యం. సాధ్యమైనా కాలేదండి? సాధ్యం. మాట ఇచ్చాడు, నీకు సంతానం ఇస్తానన్నాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలాగా విస్తరింపజేస్తా అన్నాడు, నీ సంతానానికి కణాన్ని ఇస్తా అని చెప్పేశాడు. మాట ఇచ్చాడంటే మాత్రం ఖచ్చితంగా నెరవేర్చే తీరుతాడు. ముసలమ్మ పెళ్లిగాని ఆవిడ కాదు. వీళ్ళంతా ఎక్కడున్నారు? అంతకుముందు వీళ్ళంతా ఎక్కడున్నారు? ఐగుప్తు దేశం ఉన్నారు. ఐగుప్తు దేశం నుంచి బయటికి రావడం కష్టమా ఈజీనా? కష్టం అనమాట అండి. అయినా సరే తీసుకొచ్చేసి కణాన్ని చేర్చారన్నమాట అండి. కాబట్టి ఆయన నోట్లో కూడా మాట వచ్చింది అనుకోండి, అద్వితీయ దేవుడు మాట 100% కన్ఫామ్ అనమాట అండి, జరిగే తీరుద్ది, అందులో డౌటే లేదన్నట్టు. తర్వాత ఆయన సజీవులకు దేవుడు. ఇప్పుడు చదివారు కదా మీరు, మార్క్స్ వార్త 12:27 మళ్ళీ చదవండి. ఆయన సజీవులకు దేవుడు. ఆయన మార్క్స్ వార్త 12:27 సజీవుల దేవుడు కానీ సజీవుల దేవుడు ఆయన అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు చావరు అనమాట అండి, జీవిస్తూనే ఉంటారు. ఆయన సజీవులకు దేవుడు అన్నాడు అనమాట. మృతుల దేవుడు కాదు. సజీవులు అంటే ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు లేకపోతే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు సజీవంగా ఉన్నారా? నాశనం అయిపోయారండి ఇద్దరు. ఎవరున్నారు సజీవంగా? సజీవంగా ఉన్నారు. సజీవంగా ఉన్నారంటారు రుజువు ఏంటి మనకి? కరెక్టే. రుజువు అంటే ఒక ఉదాహరణ ఏదైనా చెప్పండి. లాజరు ఇంకా అబ్రహాం రోమన ఆనుకునే ఉన్నాడు, రైట్? లాజరు ఎవరు రోమన అనుకున్నాడు? అబ్రహాం ఎవరితో మాట్లాడుతున్నాడు? అప్పటికి అబ్రహాం చనిపోయి 8 సంవత్సరాలు అయింది, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడా? మాట్లాడలేదా? మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే సజీవుడిగా ఉన్నాడు అనమాట, సజీవుడిగా ఉన్నాడు. రూపాంతరం కొండ మీద యేసుప్రభువు దగ్గరికి ఎవరెవరు వచ్చారన్నమాట అండి? మోషే, ఏలియా. అంతకంటే ముందే మోషే చచ్చిపోయాడు కదా, మరి ఎలా వచ్చాడు? కాబట్టి యేసుప్రభువు చెప్పినట్టుగా నా యందు నమ్మిక ఉంచేవాడు చనిపోయినాను జీవించును అంటాడనమాట. వాడికి చావే లేదు. అసలు ఈయన సజీవుడు, సజీవులకు దేవుడు అనమాట అండి. ఈయనే సజీవుడు, సజీవులకు దేవుడు, మృతులకు దేవుడు కాదనమాట అండి. సజీవులకు దేవుడు. ఈయన నిబంధన దేవుడే, నిబంధన దేవుడే. నిబంధన దేవుడు అంటే నిబంధన లేకుండా ఎవరితో సంబంధం పెట్టుకోడు. ఈయన నిబంధనతోనే సంబంధం పెట్టుకుంటాడు, నిబంధనతోనే సంబంధం పెట్టుకుంటాడు అనమాట. నిబంధన దేవుడు. ఉదాహరణకు నిబంధన ఎప్పుడు చేస్తారండి? నిబంధన ఎప్పుడు చేస్తారు సురేష్? అగ్రిమెంట్ ఏదైనా చేసినప్పుడు నిబంధన చేస్తాం, పెళ్లి చేసుకున్నప్పుడు నిబంధన చేస్తాం. నిబంధన లేకుండా కూడా కొంతమంది కాంట్రాక్ట్ పెట్టుకుంటారు కదా. నిబంధన లేకుండా కొంతమంది కాంట్రాక్ట్ పెట్టుకుంటారు.
కొంతమంది స్త్రీ పురుషులు నిబంధన లేకుండా కలిసి నివాసం చేస్తుంటారు సహజీవనం అనే పేరు మీద. లేకపోతే కొంతమంది నమ్మకంతో ల్యాండ్ పర్చేజ్ చేసినప్పుడు అలా డబ్బులు ఇచ్చేస్తుంటారు అనమాట అండి. 10 లక్షలు ఇచ్చేసారు అనుకోండి, వాడు వెళ్ళిపోతాడు. ఇలా నిబంధన లేకుండా కొంతమంది నమ్మకంతో పెట్టుకుంటారు, కొన్ని ఫెయిల్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుడు మాత్రం నిబంధన ఉంటేనే సంబంధం పెట్టుకుంటాడు అనమాట. అది ఆదాముతో కానీ, నోవాహుతో కానీ, లేకపోతే అబ్రహాంతో కానీ, ఇశ్రాయేల్తో కానీ, లేకపోతే క్రైస్తవులతో కానీ, ఎవరితో అయినా సరే నిబంధన ఉంటేనే ఆయన సంబంధం పెట్టుకుంటాడు అనమాట. నిబంధన లేకుండా సంబంధం పెట్టుకునే అవకాశమే లేదు. ఆయన నిబంధనతో సంబంధం పెట్టుకొని కార్యక్రమాలు కొనసాగిస్తారన్నమాట. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు అదండి పరిస్థితి. ఆదాము నిబంధన మీరినట్లు అంటే అర్థం ఏందనమాట అండి? నిబంధన చేశాడా ఆదాముతో? దేవుడు చేయలేదా? చేశాడు. ఆదాముతో, మొట్టమొదటి మానవుడైన ఆదాముతో కూడా దేవుడు నిబంధన లేకుండా వ్యవహారం చేయలేదు, సంబంధం పెట్టుకోలేదు. ఆదాముతో కూడా నిబంధన చేసిన తర్వాత అప్పుడు సహవాసం కొనసాగించాడు అనమాట. రెండవదిగా నోవాహుతోటి ఆదికాండం 9వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 12వ వచనం. అదిగో నిబంధన చేశాను నీతోటి, నిబంధనకు గుర్తులు ఇవే అంటాడు అన్నమాట. కాబట్టి నోవాహుతో కూడా నిబంధన చేశాడు. ప్రపంచం అంతా నాశనం అయిపోయినా కూడా నోవాహుతో కూడా నిబంధన చేశాడు దేవుడు. ఆదికాండం 17వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనం. నేను నీకును నీ తర్వాత నీ సంతానానికి దేవుడునై ఉండునట్లు నాకును నీకును సంతానానికి మధ్య అదిగో నీతో కూడా నిబంధన చేస్తున్నాను అబ్రహాం అంటాడు. కాబట్టి అబ్రహాంతోనైనా, ఇస్సాకుతోనైనా, యాకోబుతోనైనా, ప్రపంచంలో మరి ఎవరితోనైనా సరే దేవుడు నిబంధన లేకుండా వ్యవహారం చేయడు, సంబంధం పెట్టుకోడు. నిబంధన ఉంటేనే సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తుంటాడు అనమాట. నిర్గమకాండం 19వ అధ్యాయము 5-6 వచనాలు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు. మీరు నా మాట శ్రద్ధగా విని అదిగండి నా నిబంధన. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు. కావున మీరంటే ఇశ్రాయేలు ప్రజలతో మీరు నా నిబంధన అనుసరించి నడిచిన యెడల చదవయా, మీరు నాకు స్వకీయ సాంపద్యమగుదురు, సమస్త భూమి నాదే కదా, ఉండడం చెప్తాడు అనమాట. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలతో కూడా నిబంధన పెట్టుకున్నాడు దేవుడు. అలాగే క్రైస్తవులతో కూడా నిబంధన చేశాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33-34 వచనాలు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33-34 వచనాలు. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నిబంధన ఇదే, వారి మనస్సులో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు జనులవుతారు అంటాడండి. కాబట్టి క్రొత్త నిబంధన చేసినప్పుడు కూడా క్రైస్తవులతో కూడా నిబంధన పెట్టుకున్నాడు ఆయన.
హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలా చెప్పుచున్నాడు. ప్రభు ఇట్లా నేను ఇదిగో కాలము వచ్చుచున్నది. అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను అదిగో క్రొత్త నిబంధన చేస్తాను. అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను రప్పించుటకై వారిని చేయి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేశాను. ప్రభు చెప్తున్నాడు, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మవిధిని ఉంచెదను. వారి హృదయాల మీద రాస్తాను. నేను వారికి దేవుడినై యుందును. అదిగండి ప్రజలు, నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై యుందురు అనేసి హృదయాల మీద నిబంధన రాసేసి వారితో సంబంధం పెట్టుకున్నాడు దేవుడు క్రైస్తవులతో. కాబట్టి ఆయన నిబంధన దేవుడు. చివరిగా ఆయన తండ్రి అయిన దేవుడు అన్నమాట. తండ్రి అయిన దేవుడు. ఈయన అందరికీ తండ్రి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నాడు. అందరికీ తండ్రి అంటాడు. పద్దెనిమిదవ వచనం చూడండి. 18వ వచనం. ఎబ్రీ పత్రిక చదివారా? ఎబ్రీ పత్రిక 12:9 చూడండి సార్. మనకు శిక్షకులై ఉండిరి. ఆత్మలకు తండ్రి ఆయన. నువ్వు ఆత్మ అయితే నీకు తండ్రి, నాకు తండ్రి, ప్రపంచంలో ఉన్న అందరికీ తండ్రి ఆయన. ఆత్మలకు తండ్రి ఆయన. అలాగే కొరింథీ 2వ పత్రిక 6:18. కొరింథీ 2వ పత్రిక 6:18. మనము బాప్తిసం తీసుకున్న మనము జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడినై ఉందును. బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. అదండి. నేను తర్వాత కింద చదవండి సార్. చేర్చుకొందును. అదిగా మీకు తండ్రినై ఉందును. ఎవరికి? క్రైస్తవులకు తండ్రి అంటండి. మీకు అంటే క్రైస్తవులు. అదండి, క్రైస్తవులకు తండ్రి ఈయన. ఈయన అందరికీ తండ్రి దేవుడుగా. ఈయన ఆత్మలకు తండ్రి, ఆత్మస్వరూపిగా. ఈయన క్రైస్తవులకు తండ్రి నిబంధన బట్టి. ఈయన అందరికీ తండ్రి అనమాట. అందుకే యేసు ప్రభువు ఏమంటాడంటే, అమ్మా మీ తండ్రి మా తండ్రి అనే మాట ఉపయోగించాడు. మీ తండ్రి మా తండ్రి అన్నాడు అన్నమాట. మీరు ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. నువ్వు ముందుకు రమ్మా చెల్లి. ఇలా రండి బాబు. ఎందుకు వెనక మళ్ళీ చైర్ ఉందిగా, నల్ల కూర్చుంటాడు ఫ్రీగా. ఎందుకు? చెప్పండి.
ఈరోజు ఉన్న పాఠం పేరు యెహోవా దేవుడు. ఆయన ఎక్కడెక్కడ దేవుడు అంటండి? పరలోకానికి దేవుడు అంటే అర్థమైందనమాట. పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? నాగేశు, ఎవరెవరు ఉన్నారు అంటున్నా? అందరికీ దేవుడు, అందరికీ పరలోకపు నివాసులు. అందుకే ప్రకటన గ్రంథం 12:12 అన్నాడు కదా, పరలోకమా పరలోకపు నివాసులారా అంటాడండి. కాబట్టి పరలోకంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ దేవుడు ఆయనే, పరలోకానికి దేవుడు ఆయన. రెండోదిగా ఎవరికి దేవుడు అంటండి? ఆయన దేవాది దేవుడు. అంటే దేవుళ్ళకే దేవుడు అనమాట, దేవుళ్ళకే దేవుడు. అసలు దేవుడు అనేవాడు ఉన్నా వాళ్ళకు కూడా దేవుడు ఈయన అనమాట. వాళ్ళు కూడా ఈయన్నే ఆరాధిస్తారు. సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్త అంటే సమస్తాన్ని సృష్టించింది ఆయనే. ఆయన సంకల్పన బట్టి సృష్టికర్త అనమాట అండి. ఇక్కడ సంకల్పాన్ని బట్టి సృష్టికర్త, అది పరిస్థితి. కాబట్టి మళ్ళీ అపార్థం చేసుకోమాకండి. సంకల్పన బట్టి సృష్టికర్త ఆయన. తర్వాత ఎలాంటి దేవుడు అంటుండే? ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన చేతకందంది ఏంటి ఉంటుందా? ఉండే అవకాశమే లేదు. తర్వాత సర్వలోకానికి దేవుడు. సర్వలోకానికి దేవుడు అంటే బ్రదరు, పరలోకానికి, పాతాళలోకానికి, అన్ని లోకాలకు దేవుడు అనమాట అండి. ఈ లోకం ఆ లోకం అంటాం, అన్ని లోకాలకు ఒకే ఒక దేవుడు, ఏకైక దేవుడు అనమాట. అన్ని లోకాలకు ఒకే ఒక దేవుడు. తర్వాత ఆయన అద్వితీయ దేవుడు. అద్వితీయ దేవుడు అని ఎవరు చెప్పారు మనకి? యేసు ప్రభువారే చెప్పారు. ఎందులో అద్వితీయుడు అంటే ఆయన జ్ఞానంలో అద్వితీయుడు, తర్వాత అధికారంలో అద్వితీయుడు, ఆయన పరిపాలన కొనసాగించడంలో అద్వితీయ నాథుడు ఆయన. అలాగే మాటను నిలబెట్టుకోవడంలో అద్వితీయుడు ఆయన. మాట తప్పే అవకాశమే. అద్వితీయ దేవుడు, ఆయనకు సాటి అయిన వాడు ఇంకొకడు లేడు అని చెప్పుద్ది గ్రంథం. ఆయన సజీవులకు దేవుడు, మృతులకు దేవుడు కాదంటనమాట. మృతులకు దేవుడు కాదు. ఇక్కడ సజీవులకు దేవుడు అంటే దేహంలో పాపం జరగకుండా ఉంటే సజీవులు, దేహంలో పాపం జరిగితే మృతులు అనమాట. దేహంలో పాపము జరగకుండా ఉంటే సజీవులు అన్నట్టు దేవుని దృష్టిలో. దేహంలో పాపం జరిగితే మృతుడు అన్నట్టు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, జీవించున్నావున్న పేరు మాత్రం ఉన్నది కానీ. అంటే అర్థం ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? సచిన వాళ్ళతో మాట్లాడుతున్నాడా? బతికిన వాళ్ళతో మాట్లాడుతున్నాడా? బతికిన వాళ్ళతో మాట్లాడుతూ నువ్వు మృతుడు అంటాడేంటి? ఆత్మీయంగా చచ్చిపోయారు. శరీరంలో ఏముంది? వాళ్ళకు ప్రాణం ఉంది. బతికి ఉన్న వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు, కానీ నువ్వు మృతుడవే అంటాడు. కారణం ఏంటంటే ఆత్మీయంగా చచ్చిపోయారు. కాబట్టి ఆదాము పాపం చేయక మునుపు సజీవుడు, పాపం చేసిన తర్వాత మృతుడు దేవుని దృష్టిలో. అందుకే ఎఫెస్ పత్రికలు ఏమంటాడండి విల్సన్ గారు? అక్కడ ఎఫెస్ పత్రిక 2వ అధ్యాయం ఏమంటాడంటే, మీరు అపరాధముల చేతను అదుకోండి. కాబట్టి దేహంలో పాపం జరుగుతూ ఉన్నట్లయితే దేవుని దృష్టిలో నువ్వు కూడా చచ్చినట్లే, మృతులే. కాబట్టి ఆయన ఎవరికి దేవుడు అనమాట అండి? కాబట్టి మనకు దేవుడా కాదా చూడండి ఒకసారి మీరు. ఆ మాట అర్థం కాలేదా మీకు? మనకు దేవుడా కాదా? కాదా? అలాగని అక్కడ ఏమంటాడంటే, ఇక్కడ తండ్రి అయిన దేవుడు అనే మాటలో మీరు వారిలో నుండి ప్రత్యేకంగా ఉండండి అంటాడండి. కాబట్టి ఎవరిలో నుంచి? లోకస్తుల నుంచి ప్రత్యేకంగా ఉండండి. నేను మీకు తండ్రి అయ్యుందును. ప్రత్యేకంగా ఉంటే తండ్రి అంటాడు. అది పరిస్థితి. కాబట్టి దేవుడు అనే మాటలకు అర్థాలు వేరే. నిబంధన దేవుడు ఆయన.
నిబంధనతో సాగుతాడా, నిబంధన లేకుండా కొనసాగుతాడా ఆయన? నిబంధనలతోనే. ఏ మనిషితో అయినా సరే, ఏ జనాంగంతో అయినా సరే, వ్యక్తితో అయినా, కుటుంబంతోనైనా, జాతితోనైనా, లేకపోతే ప్రపంచ జనాభాతోనైనా సరే దేవుడు నిబంధనతోనే వ్యవహారం చేస్తాడు. అది వ్యక్తిగతంగా అయినా నిబంధనతోనే సంబంధం పెట్టుకుంటాడు, కుటుంబం అయినా నిబంధనతోనే సంబంధం పెట్టుకుంటాడు. ఇక్కడ జాతీయంగా ఇశ్రాయేలు జనాంగంతో కూడా నిబంధనతోనే సంబంధం పెట్టుకుంటాడు. ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా దేవుడు ప్రజలతో సంబంధం పెట్టుకోవాలంటే నిబంధన ఉంటాయి. నిబంధన లేకుండా సంబంధం పెట్టుకోకూడదు. కాబట్టి మానవులుగా, దేవుని బిడ్డలుగా మనము అగ్రిమెంట్ లేకుండా, నిబంధన లేకుండా ఎవరితో ఎలాంటి సహవాసం సంబంధం పెట్టుకోకూడదు అంటాడు గ్రంథం ప్రకారంగా. తర్వాత ఆయన ఎవరికి దేవుడు, ఎట్లాంటి దేవుడు అంటాడు ఆయన? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు అంటే అందరికీ దేవుడు అంటే అర్థం ఏంటంటే సృష్టిని బట్టి, సృష్టించిన దాన్ని బట్టి అందరికి దేవుడు ఆయన. ముస్లిమ్స్ని సృష్టించింది ఎవరు అనమాట? ఆయనే. ఆస్తికులను సృష్టించింది ఎవరు అనమాట అండి? ఆయనే. సృష్టికర్త. సృష్టించిన దాన్ని బట్టి అందరికి దేవుడు. ప్రతి ఒక్కడు ఆత్మే కాబట్టి ఆత్మలకు దేవుడు ఆయన. క్రైస్తవులు సజీవులు కాబట్టి క్రైస్తవులకు తండ్రి ఆయన. ఈ విధంగా అందరికీ తండ్రి అయిన దేవుడు అనమాట. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటాడు. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడిన వారు ఉన్నను మనకొక్కడే దేవుడున్నాడు. అదండి పరిస్థితి. ఆయన తండ్రి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. రైట్. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. అన్యులకు కూడా దేవుడు కదా, సృష్టికర్తను బట్టి అందరికీ దేవుడు కదా. అన్యులకు తండ్రి కాదు, మరలా అన్యులకు కూడా దేవుడు, అందరికీ దేవుడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ సర్వలోకానికి దేవుడు అంటే భూలోక వాసులందరికీ దేవుడు ఆయన. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిన్ను సృష్టించింది ఆయనే, నీకు దేవుడు ఆయనే. ఇష్టం అర్థమై కొంతమంది అంగీకరిస్తారు, అర్థం కాకుండా కొంతమంది తునీకరిస్తారు. అన్యులకు కూడా దేవుడు ఆయన. అన్యులను సృష్టించింది ఆయన. చెప్పండి సార్. దేవుళ్ళకే దేవుడు అంటే దేవుడు ఒక్కడే కదా, మరి ఇంకా దేవుళ్ళు అంటే. తర్వాత మనం రేపు వచ్చేది ఒక పాఠం, రేపు ఇంకో పాఠం వస్తుంది. దేవాది దేవుడు అనే పాఠం వస్తుంది రేపు. ఆ పాఠంలో అసలు దేవుళ్ళు ఎవరు, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, దానికి కూడా వస్తుంది సార్. దానికి కూడా వస్తుంది. అసలు అద్వితీయుడు అంటే దేనిలో అద్వితీయుడు అన్నాను చూడండి. ఇక్కడ దేనిలో అద్వితీయుడు అంటే జ్ఞానంలో అద్వితీయుడు, అధికారంలో అద్వితీయుడు. కాబట్టి రేపు ఆ పాఠంలో మీకున్న డౌట్ తీరిపోయింది. దేవాది దేవుడు అనే పాఠం రేపు వస్తుంది. రేపు వచ్చినప్పుడు ఆ పాఠంలో మీకు డౌట్స్ అన్నీ తీరిపోతాయి దేవుని చిత్తం అయితే. చెప్పండి ఇంకా. ఫ్యామిలీతో నిబంధన ఎందుకు లేదు? ఇక్కడ నోవాహు కుటుంబంతో, అబ్రహాం కుటుంబంతో నిబంధన చేశాడు కదా. అన్యులు అసలు వాళ్ళతో నిబంధన లేదు. వాళ్ళతో నిబంధన ఎందుకుంటారు దేవుడు? క్రైస్తవులతో నిబంధన అనమాట. ఆయన నిబంధనకు లోబడిన వాళ్ళతో నిబంధన చేసుకుంటాడు. ఇష్టపూర్వకంగా ఆయన ఆజ్ఞకు లోబడితే నీకు నిబంధన చేసుకుంటాడు. నిబంధనకు లోబడితేనే వాగ్దానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. నిబంధనకు లోబడటం వల్ల ఏం జరుగుతుందంటే రమేష్, నీకు వాగ్దానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఆజ్ఞ ఉంటుంది. నిబంధనకు అంగీకరించేవాడు ఆజ్ఞను అంగీకరించాలి. ఆజ్ఞ అంగీకరించి నిబంధన కిందకు వస్తే నీకు వాగ్దానం ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయి అన్నమాట. ఉదాహరణకు దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. నిబంధన చేసిన అబ్రహాంతో ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఏమి ఇచ్చాడు? నీవును నీ ఇంటి వారు సున్నతి ఆజ్ఞ అనమాట. వాగ్దానం ఏంటి? వాగ్దానం కనాన్ దేశానికి చేరుస్తున్నాడు, ఆశీర్వదించాడు అనమాట. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగా విస్తరింపజేస్తున్నాడు. కాబట్టి 3 ఉంటాయి నిబంధనలో. నిబంధనకు అంగీకరించేవాడికి ఆజ్ఞ పాటించాలి. ఇప్పుడు ఆదాముతో నిబంధన చేశాడు. ఆదాముతో నిబంధన చేస్తే ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ ఏందనమాట? ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ ఏంది? పండు, అది ఆజ్ఞ. వాగ్దానం ఏందనమాట అండి? ఇంక నువ్వు చావనే
ఇంకా అసలు నువ్వు చావు, నిరంతరం జీవిస్తూనే ఉంటావు అనమాట. శాశ్వతంగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో నువ్వు వదులుతూనే ఉంటావు. చావు లేని అవకాశం దేవుడు ఆదాముకి ఇచ్చాడు, పాపం చేసి దాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి నిబంధన ఉంటే ఆజ్ఞ ఉంటుంది, వాగ్దానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు దేవుడు, ఇశ్రాయేలుతో ధర్మశాస్త్ర నిబంధన చేశాడు. ఆజ్ఞ, ధర్మశాస్త్రపు 10 ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాల్సిందే. ఎక్కడ చేరుస్తున్నాడు వాళ్ళని? కనాను చేరుస్తున్నాడు. కాబట్టి ఆశీర్వాదాలన్నీ ఇస్తాను, నా ఆజ్ఞలను పాటిస్తే మీకు ఇలాంటి ఆశీర్వాదాలు వస్తాయని చెప్పేసి అనమాట. క్రైస్తవులకు ఆజ్ఞ ఇచ్చాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు ఆలమంటాడు. వాగ్దానం ఏంది? పరలోకం ఇస్తామని చెప్పాడు. ఆశీర్వాదాలు ఏంది? ఎఫెసీ పత్రిక 1:3 చెప్పిన ఆశీర్వాదాలన్నీ మీకు వర్తిస్తాయి అని చెప్పేసి అనమాట. కాబట్టి మాస్టరు, నిబంధన ఉంటే ఆజ్ఞ ఉంటుంది, వాగ్దానం ఉంటుంది, ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఈ 3 వర్తిస్తాయి. కాబట్టి అనేష్, ఎవడైనా, అన్యులైనా మరి ఎవరైనా భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కడు నిబంధన కిందకు వస్తే ఆజ్ఞ పాటించాలి. ఆజ్ఞ పాటిస్తే నీకు వాగ్దానం వర్తిస్తుంది, ఆశీర్వాదం వర్తిస్తుంది. అలాగనమాట. ఏమన్నా డౌట్ ఉందా సురేష్ గారు? ఏమ్మా, ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి. ఏం లేదమ్మా, రైట్. ఏం డౌట్ లేకపోతే బ్రేక్ తీసుకుందాం. మనం బ్రేక్ తీసుకొని వచ్చి ఇంకో పాఠాన్ని ఆలోచన చేస్తాం.